యాత్ర చేపట్టిన మొదటి రోజు నుంచి జగన్ గుండె ధైర్యం, ఆయన కమిట్మెంట్, ఆయన ప్రచార శైలిపైనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో చర్చ మొదలైంది. చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, ఇచ్చిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతోంది ప్రచారం. ఆయన ప్రచార శైలిపై అటు యువతలోనూ ఇటు మహిళల్లోనూ మరోవైపు వృద్ధుల్లోనూ చర్చ సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పడేశారు. విమర్శల బాణాలు ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఒక్క విషయం చెబుతాను సార్, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, ఒకే ఒక్కడు. ఈ దేశం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి, గుండెల నిండా ధైర్యంతో, కొండంత ఆత్మవిశ్వాసంతో, మరింత మంచి చేయాలన్న సంకల్ప బలంతో, ప్రత్యర్థులను చిత్తు చేయాలన్న దృఢ చిత్తశుద్ధితో ప్రజల మధ్యకొచ్చాడు. ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నాడు. కమిట్మెంట్ ఉన్న పాలనలో జగన్కు సాటి జగనే, మరొకరు లేరు. ఎందుకో చెప్పనా? కాస్త వెనక్కి వెళదాం. కావాలంటే ఓ 10 ఏళ్లు వెనక్కి వెళదాం. 2014లో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, అందులో నెరవేర్చిన హామీలు ఎన్ని? ఆయన ఇచ్చిన హామీలు 600కు పైగా, నెరవేర్చిన హామీలు 0. ఎస్, 0 అంటే 0నే. ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. 87,000 కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టాడు. 14,000 కోట్ల డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు. 2,000 రూపాయల నిరుద్యోగ భృతి అంటూ యువతను మోసం చేశాడు. ఆడబిడ్డ పుడితే 25,000 ఇస్తానని మోసం చేశాడు. ఇంటర్ చదివితే బాలికలకు బస్సు ప్రయాణం ఉచితమంటూ మోసం చేశాడు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా మంచినీరు అందిస్తానని చెప్పి మోసం చేశాడు. అమరావతి పేరు చెప్పి అడ్డగోలుగా దోచుకున్నాడు. ముఖ్యమంత్రి అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. యువత శిక్షణకి ఇస్తానని చెప్పి 372 కోట్లు దోచేశాడు. ఇసుక మాఫియా, రింగ్ రోడ్డు స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్, మద్యం స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే 5 ఏళ్ల పాలనలో అంతా అవినీతి, అరాచకమే. మొత్తం డిపిటి సిస్టమే సార్. దోచుకో, పంచుకో, తినుకో. 5 ఏళ్లు సాగింది ఇదే చివరి అవకాశం. దోచుకోవడానికి మళ్ళీ అవకాశం రాదు. ఎందుకో తెలుసా? చంద్రబాబుకు 74 ఏళ్లు, రామోజీకి 87 ఏళ్లు. ఈ అవకాశం తప్పితే మళ్ళీ దోచుకోలేం. అందుకే చంద్రబాబు అలవికాని హామీలు ఇస్తున్నాడు, అక్రమ పొత్తులు పెట్టుకుంటున్నాడు, రామోజీ అబద్ధపు వార్తలు రాస్తున్నాడు, అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 3వ రోజు కొనసాగుతోంది. ఈ 3 రోజుల సంగతి చూస్తే అన్ని వర్గాల ప్రజలు నీరాజనం పడుతున్నారు. ముఖ్యంగా అవ్వాతాతలు కూడా ఎండల్ని లెక్క చెయ్యకుండా
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అవ్వాతాతల ఆప్యాయతపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అవ్వాతాతలకు భరోసా కల్పిస్తూ అండగా నిలిచిన ప్రభుత్వం మనదే అన్నారు. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికిచ్చే పెన్షన్ను 3,000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. మనం చేసిన మంచి దారి పొడవునా వారు చూపిస్తున్నటువంటి అభిమానంలో కనిపిస్తోందని సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. దానికి సంబంధించినటువంటి ట్వీట్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారి చూడండి. అవ్వాతాతలు కూడా ఈ మండు టెండర్లో వచ్చి సీఎం జగన్కు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు, నీరాజనం పలుకుతున్నారు. అవ్వాతాతలకి సంబంధించి వారు కురిపిస్తున్నటువంటి ఆప్యాయతకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. వారి అభిమానం వారి కళ్ళల్లో వారి మాటల్లో కనిపిస్తోందన్నారు. అవ్వాతాతల ఆప్యాయతపై ఆయన నిజంగా ఎంత ఉప్పొంగిపోయారంటే అవ్వాతాతలకు భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచినటువంటి ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ను 3,000కు పెంచాము. వారు ఈరోజు ఆ 3,000కు పెంచినటువంటి ఆప్యాయత వారిలో కనిపిస్తోంది. వారు ఇచ్చిన మాట మనం నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారి పొడవునా వారు చూపిస్తున్నటువంటి అభిమానంలో మనకు కనిపిస్తోందంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సార్, ఒక విషయం చెప్తాను. ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఆ అవ్వని చూడండి. ఆప్యాయంగా ఆ అవ్వని హత్తుకున్నటువంటి సీఎం వైఎస్ జగన్ని చూడండి. తన కొడుకును చూసినట్టు, తన మనవణ్ణి చూసినట్టు ఆమెలో ఆ భావోద్వేగాన్ని ఒక్కసారి పరిశీలించండి. అవ్వాతాతలు ఎందుకు ఇంత మండుటెండలో ఆయన కోసం వస్తున్నారు, గంటల తరబడి నిరీక్షిస్తున్నారు అంటే అవ్వాతాతలకి ఒక మనవడగా మారారు సీఎం వైఎస్ జగన్. 3,000 రూపాయల పెన్షన్ సార్. ప్రతి నెల 1వ తారీఖున సార్, సూర్యుడు ఉదయించక ముందే వాలంటీర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, అవ్వా ఇదిగో మీ మనవడు వైఎస్ జగన్ పంపించినటువంటి 3,000 రూపాయలు, తాతా ఇదిగో మీ మనవడు వైఎస్ జగన్ పంపించినటువంటి 3,000 రూపాయలు అని వారి చేతిలో పెడుతున్నారు సార్. అది ఈరోజు వారి ఆప్యాయతలో కనిపిస్తోంది.